స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చి ఇంతకంటే పశ్చాబద్ధం ఇంకోట్లేదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు, ఇది జడ పదార్థం. అప్పటి నుంచి ఇప్పటికి వరకు అలాగే ఉంది. విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం, ఏం మాట్లాడుతున్నామండి అర్థం లేకుండా, ప్రతిదీ అబద్ధమే. అందుకే మనకి సత్యం కనపడవు. విజయవాడ స్టేషన్ రావడం ఏంటి బుర్రలేని మాట. ఎవడొస్తాడో విజయవాడ స్టేషన్కి మనుషులు వస్తారు. స్టేషన్ వస్తుందా? స్టేషన్ వచ్చింది అంటే కర్త ఎవరు? తెలుగు మాస్టర్ ఉంటే తప్పట్టుకుంటాడు, కర్త తప్పురు అబ్బాయిని. స్టేషన్ ఎక్కడికి రాదు కదా, అది ప్లాట్ఫారం, అది జడ పదార్థం. అక్కడికి వచ్చాం. కానీ ఇన్ని కోట్ల మంది అనేక స్టేషన్లో దిగుతూ ఉన్నాం. నేను స్టేషన్కి వచ్చాను అనేవాడిని ఒక్కడిని చూడలేదు నేను, నాతో సహా. పొరపాటున అలా అన్నామనుకో ఈయనకి ఏదో అయిందంటారు. అంటే లోకం ఎలా ఉంటుందంటే అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అది పిచ్చా మంచా కాదు, ఇక్కడ అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడలేదు కాబట్టి మనం పిచ్చాడి కింద జమ కడతాం. అంతేగాని అది నిజం కాదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి